రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. రైట్ ఫ్రెండ్స్, పేరెంట్స్ తప్పు చేస్తే పిల్లలు శిక్షించబడతారా అనే ప్రశ్న ఒకవేళ వచ్చినట్లయితే, వేసినట్లయితే జవాబు ఎస్. రాజు తప్పు చేస్తే ప్రజలు శిక్ష గుండా వెళ్ళవలసి వస్తుందా? ఎస్. యెహోయాకీము అనే రాజు తనకు ముందుగా ఉన్న రాజులు ఇష్టానుసారంగా జీవించారు. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు, వారిని పరిపాలించే రాజులు దేవుడంటే భయం లేకుండా జీవించారు. దేవుని పట్ల భక్తి శ్రద్ధలను మరిచారు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు 100 సంవత్సరాల క్రితమే ఈ ప్రజలను హెచ్చరిక చేశాడు. ఎంత సూటిగా హెచ్చరిక చేశాడంటే, మీరు నా మాట వినకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి నేను మిమ్మలను శత్రువు చేతికి అప్పగిస్తాను, బబులోను రాజు చేతికి అప్పగిస్తాను. అంత ఖచ్చితంగా ఎవరికి అప్పగించబోతున్నాడో, ఏ రాజు వచ్చి వారి జీవితాలను లేక వారి పట్టణాన్ని, వారి దేశాన్ని నాశనం చేసేస్తాడో క్లియర్గా దేవుడు యెషయా ద్వారా, అనగా సుమారు 100 సంవత్సరాల క్రితమే దేవుడు సూచించి హెచ్చరిక చేశాడు. అంతటితో ఆగక ఇర్మియా ద్వారా కూడా దేవుడు ఈ ప్రజలను హెచ్చరిక చేశాడు. సుమారు 23 సంవత్సరాలు ప్రతి దినము పెందల కడనే ప్రవక్తలను లేవనెత్తి ఈ ప్రజలు బాగుపడాలని, వాళ్ళ జీవితాలు మార్చుకోవాలని, వారి బ్రతుకులు దిద్దుకోవాలని దేవుడు వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. ఎస్, ఈరోజు ఈ ప్రత్యేక ప్రార్థన ద్వారా, ఈ వాక్యము ద్వారా దేవుడు మనలో కొంతమందిని హెచ్చరిక చేస్తున్నాడేమో. ఆనాడు ఏ రీతిగా తన ప్రవక్తలను తాను ఏర్పరచుకున్నటువంటి సేవకులను లేపి, పెందల కడనే లేపి ప్రజలకు కావలసినటువంటి సందేశాన్ని, హెచ్చరికలను ఏ రీతిగా ఆనాడు దేవుడు చేశాడో, హెచ్చరించాడో, సరిచేసే ప్రయత్నం చేశాడో, అదే రీతిగా ఈనాడు ఈ దీన సేవకుని కూడా మీ కొరకు ఉదయమునే లేచి మీ ఆత్మీయతను పెంపొందించే, బలపరిచే, దేవునికి మరింత దగ్గరగా చేర్చే, సరిచేసే సందేశాలను అందిస్తూ ఉన్నాడు. ఈ సందేశాన్ని, ఈ సందేశ సారాంశాన్ని అర్థం చేసుకొని మీ జీవితాలు దిద్దుకున్నట్లయితే ఆశీర్వాదం. అలా కాకుండా మీ పాపములోనే, మీరు చేస్తున్న తప్పులలోనే, వేస్తున్న తప్పటడుగులలోనే కొనసాగించినట్లయితే దేవుడు నిర్దేశించినటువంటి శిక్ష నుంచి తప్పించుకోవడం సాధ్యము కాదు. సుమారు 23 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలును తన ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. అయినా మార్పు రాలేదండి. అయినా వారిలో మారు మనస్సు రాలేదండి. లెక్కలేనితనం. ఏమిటో కొంతమంది లెక్కలేని జీవితం జీవిస్తున్నారు, భయం లేని జీవితం జీవిస్తున్నారు, దేవుడంటే భక్తి లేని జీవితం జీవిస్తున్నారు. ఏం చేస్తాడు ఆయన అన్నట్టుగా అఘోరిస్తున్నారు. జాగ్రత్త. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించే యెహోయాకీము లాంటి రాజునే దేవుడు శిక్షించాడు. మనష్షే లాంటి వాడినే దేవుడు శిక్షించాడు. దావీదు లాంటి తన హృదయానుసారుణ్ణే దేవుడు శిక్షించాడు. హిజ్కియా లాంటి రాజునే, అతని వంటి వాడు లేడు అని బైబిల్ సెలవిచ్చింది. అటువంటి వాడిని కూడా తన గర్వాన్ని బట్టి దేవుడు శిక్షించాడు. నిన్ను శిక్షించటం దేవునికి పెద్ద లెక్కేమీ కాదు, కానీ శిక్షించటంలో సంతోషించే దేవుడు మాత్రం నేను ప్రకటిస్తున్నవాడు కానే కాదు. నిన్ను శిక్షించాలి అనేది ఆయన యొక్క అభిష్టం కాదు, నిన్ను రక్షించాలి అనేది ఆయన యొక్క కోరిక. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఆశించినట్టుగా జీవించడానికి నిన్ను నీవు అప్పగించుకుంటే మంచిది. అలా కాకుండా నువ్వు లెక్క లేకుండా జీవిస్తున్నట్లయితే వినో, నువ్వు చేతులారా దేవుని శిక్షను కొని తెచ్చుకుంటున్నావు. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు సూటిగా దేవునితో మాట్లాడినా నీ మనస్సు మార్చుకోవటం లేదు, నీ పద్ధతులు మార్చుకోవటం లేదు, నీ పాపిష్టి అలవాట్లు విడిచిపెట్టడం లేదు. అదే పాపిష్టి మార్గంలో నువ్వు కొనసాగుతున్నావు. అది క్షేమం కాదని, త్వరలోనే శిక్ష రాబోతుందని
మర్చిపోవద్దు. ఆ రోజు రాక మునిపే ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తే మంచిది. దేవుడు అన్నట్టుగానే జరిగింది. అంతిమముగా దేవుడు అన్నట్టుగానే జరుగుతుంది ఫ్రెండ్స్, మర్చిపోకండి. మనం అనుకున్నట్టుగా కాదు, దేవుడు అన్నట్టుగా, దేవుడు శాసించినట్టుగానే జరుగుతుంది. ఆయన మాటను తిప్పగలిగిన వాడు ఈ లోకంలో ఎవ్వడూ లేడు. ఆయన శిక్షించటం మొదలు పెట్టినప్పుడు ఆపగలిగిన శక్తి కలిగిన వాడు ఈ లోకంలో ఏ ఒక్కరూ లేరు. ఆయన అన్నట్టుగానే జరిగింది. బబులోను రాజు వస్తాడన్నాడు, వచ్చాడు. ఈ పట్టణాన్ని తగలబెట్టేస్తాడన్నాడు, తగలబెట్టేశాడు. మిమ్మలను బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి సెలవిచ్చాడు, బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుని మాటకు లోబడకపోతే, దేవుడు చెప్పింది చేయకపోతే, దేవుడు చెప్పింది తాను మాత్రం చేస్తాడు. దేవుడు చెప్పింది నువ్వు చేయనప్పుడు దేవుడు చెప్పింది తాను చేస్తాడు. తాను చేశాడండి. శిక్షిస్తానన్నాడు, శిక్షించాడు. తల్లులు తండ్రులు ఇష్టానుసారంగా జీవించటం వల్ల, రాజులు రాణువులు ఇష్టానుసారంగా జీవించటం వల్ల ఎవరు కష్టాలు పాలయ్యారో తెలుసా మీకు? పిల్లలు కష్టాలు పాలయ్యారు. బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసినటువంటి బిడ్డలు బానిసలుగా మిగిలిపోవాల్సి వచ్చింది. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, పేరెంట్స్, మీరు తల్లిగా తండ్రిగా బాధ్యత లేకుండా జీవిస్తుంటే, భక్తి లేకుండా జీవిస్తుంటే, లేక బ్రతుకుతున్నట్లయితే వినండి, బిడ్డలు బానిసలు అవుతారు. తల్లి తండ్రి ప్రార్థనా పరులయ్యి బిడ్డల చుట్టూ ప్రార్థన కంచె వేసినట్లయితే బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. అలా కాకుండా తల్లి ప్రార్థన చేసేది కాదు, తండ్రి ప్రార్థన చేసేవాడు కాదు, వీళ్ళిద్దరికీ బిడ్డల పట్ల శ్రద్ధ లేదు, భక్తి లేదు దేవుని పట్ల. అటువంటి పరిస్థితుల్లో బిడ్డలు సైతాను చేతిలో బానిసలు అవుతారు. సైతాను తీసుకొచ్చే యవన ఇచ్ఛలకు బందీలైపోతారు. అలా మీ బిడ్డలు పాడైపోకుండా, లేక మన బిడ్డలు పాడైపోకుండా, పతనమైపోకుండా ఉండాలి అంటే పేరెంట్స్ ప్రార్థనా పరులు కావాలి. ఆనాడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలు, పిన్నలు, పేరెంట్స్, పరిపాలించే వాళ్ళు వీళ్ళందరూ కలిసి దేవునికి వ్యతిరేకంగా తయారైనప్పుడు శిక్షించబడ్డారండి. బానిసలుగా కొనిపోబడ్డారు. వారితో పాటు పిల్లలు కూడా బానిసలుగానే కొనిపోబడ్డారు.